ఇప్పుడు రోజా గారు మాట్లాడుతున్నారు కదా, ఆవిడ దిగడం ఏమైనా స్టార్ హీరోయినా, ఉమ్. లేకపోతే ఆవిడ స్టార్లకే స్టారా? మరి ఆమె స్టార్లకే స్టార్ కాకపోతే తిరుపతి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకి ఎందుకు ఆమె బతిలాడి ఓపెనింగ్ పిలిపించుకుందాం? ఎవరు బతిలాడారు? నువ్వు నువ్వు చూసా బతిలాడిందా? అదే బయట అంతా బతిలాడితే ఉంది. ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఏదన్నా స్టార్ ని పిలుచుకోవచ్చు కదా మరి. పొలిటికల్ గా పిలుస్తాము, వస్తారు, ఆడ వరకే ఉంటది అది. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడను. చిన్నోళ్ళు అంటే ఇప్పుడు రోజా గారు ఏమన్నా భారతదేశ నేను సపోర్ట్ అంటలేదు, అంటే నువ్వు ఆమెను అన్నావు కాబట్టి ఎందుకు ఆ రోజు ఇంకొక స్టార్ ని పిలుచుకోవాల్సింది కదా, ఎందుకు రోజమ్మ అని ఆ రోజు పెద్ద పెద్ద పేపర్లలో కటింగ్స్ చూసాం మేము. నేను అనలేదు కదా, ఆవిడ అంద కాబట్టి నేను అంటున్నా. ఇప్పుడు నేను అనలేదు కదా. ఇప్పుడు రోజా గారు నా ఓపెనింగ్కి వచ్చారు, నేను సంతోషంగా స్వీకరించిన. ఇప్పుడు అన్నది కాబట్టే నేను అంటున్నా, అనకపోతే నేను ఎందుకు అంటానా? నాకు అనాల్సిన అవసరం ఏముందా? అది చాలా తప్పుడు మాట కదా. అదే చిన్న వాళ్ళు ఏమి నిన్ను ఉద్దేశించి అసలు మాట్లాడాల, మీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల. వాళ్ళ క్యాంపెయినింగ్ వాళ్ళు చేసుకుంటారు. నీకెందుకు అంత ఉలుకు, నీకెందుకు అంత బాధ? అందులో నేను కూడా ఉన్నట్టే కదా. చితక ఆర్టిస్టులు అంటే నువ్వేమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువా? నువ్వేమన్నా మదర్ తెరిసావా? ఎందుకు నువ్వు నీకంత ఉలికి ఎందుకు అంటుందా? ఆవిడ అనింది కాబట్టి నేను మాట్లాడతా. ఆవిడికి నాకేం గొడవ ఉంది? నేను ఏ రోజు ఒక పల్లెత్తు మాట కూడా నేను మాట్లాడలేదే. వాళ్ళు పోయినారు, వాళ్ళకి ఇష్టము, వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. అది పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి పిచ్చి. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు జబర్దస్త్లో కూడా చాలా చేసినారు, మీరు చేయలేదని నేనేం అనలేదే. మీరు మాకెప్పుడు ప్రత్యర్థి కాదు, అభ్యర్థే. అంత ఉలికి ఎందుకు వచ్చేస్తుంది? ఏమంత భయపడిపోతున్నారా? వాళ్ళు కష్టపడుతున్నారు, ఇష్టపడుతున్నారు, చేసుకుంటున్నారు. జన సైనికులు ఈరోజు నిలబడ్డట్టే వాళ్ళు నిలబడతారు. స్వచ్ఛందంగా వెళ్ళి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళు ఆది మంచి బిజీ ఆర్టిస్టు గెటప్ సీను హనుమాన్ అద్దరు